వెల్కమ్ టు పూరా లోకల్. అరుదైన వ్యాధితో బాధపడుతున్న పునర్విక అనే 11 నెలల పాపని కాపాడడానికి #సేవ్ పునర్విక పేరుతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చేపట్టిన ఫండ్ రైజింగ్ సూపర్ సక్సెస్ అయింది. పాపకు పునర్జన్మనిచ్చేందుకు ట్రావెల్ విత్ జగదీష్, రుద్రరాజు, శివ మరికొందరు ఇన్ఫ్లుయెన్సర్లు చేపట్టిన ఈ మహాయజ్ఞం విజయవంతమైంది. SMA డిసీజ్ తో బాధపడుతున్న 11 నెలల పాపకు 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ చేస్తేనే బ్రతుకుతుందని డాక్టర్లు తేల్చేశారు. అంతే, పసిపాప బోసి నవ్వులు చూసేందుకు సోషల్ మీడియా ముందుకు కదిలింది. ఇన్ఫ్లుయెన్సర్లు అనే పదానికి అసలైన అర్థం చెప్తూ ఊరూరా చేపట్టిన విరాళాల సేకరణకు ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. వీరిలో ఒకరైన రుద్రరాజు శివ ఏకంగా తన చేతికి ఉన్న 5 లక్షల విలువైన బంగారపు బ్రేస్లెట్ ను ఆ పాప కోసం విరాళంగా ఇవ్వడం అందరినీ కదిలించింది. నెల జీతం మీద బ్రతికే వాళ్ళం మేమే ఇంత హెల్ప్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం కూడా రెస్పాండ్ కావాలంటూ మంత్రుల్ని ట్యాగ్ చేస్తూ నెటిజన్లు పోస్టులు, కామెంట్లు చేశారు. దీని ఫలితంగా తాజాగా పాప ట్రీట్మెంట్ పై తండ్రి సురేష్ విడుదల చేసిన వీడియోపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. దాతలు ఇచ్చిన విరాళాలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 50 లక్షలతో తమకు 10 కోట్లు వచ్చాయని, ఇంకా 6 కోట్ల అవసరం ఉంటుందని, అంత భరించే స్తోమత తమకు లేదంటూ పాప తండ్రి సురేష్ వీడియోలో తెలిపారు. తన పాపను బ్రతికించుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సురేష్ వీడియోపై మంత్రి నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. SMA టైప్ 1 అనేది చాలా రేర్ జెనెటిక్ కండిషన్ డిసీజ్ అని, ఇది పిల్లల మజిల్స్ ను క్షీణింపచేసి ప్రాణం తీస్తుందంటూ ట్వీట్ చేశారు. ఆ పాప జీవితాన్ని మార్చేసే 16 కోట్ల ఇంజెక్షన్ కోసం వేలాది మంది ప్రజలు 10 కోట్ల విరాళాలు ఇవ్వడం తన్ను కదిలించిందన్నారు. విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేస్తున్నారని, ఇప్పుడు తన వంతు సహాయం అందించాల్సిన సమయం వచ్చిందన్నారు. పునర్వికకు ప్రాణాపాయం నుంచి విముక్తి కలిగించే చికిత్స కోసం మిగిలిన 6 కోట్లను అందించే బాధ్యతను ఇప్పుడు నేనే తీసుకుంటున్నాను అంటూ భరోసా ఇచ్చారు. ఈ విషయంలో సమన్వయం చేయవలసిన బాధ్యతలను తన ఆఫీస్ టీం కు అప్పగించారు ఆయన. ఆంధ్రప్రదేశ్ బిడ్డ అయిన ఈ ధైర్యవంతురాలి చికిత్స కోసం అందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ చిన్నారి పూర్తిగా ఆరోగ్యవంతురాలు అయ్యేందుకు అవసరమయ్యే అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు.